నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. గంజాయికి బానిసలాగా మారుతున్న నేటి యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలను వదిలేసి ఇంటిపైనే గంజాయిని సాగు చేస్తున్న టెక్కి. ఎందుకు ఇంతగా ఎడిక్ట్ అవుతున్నారు ఈ గంజాయికి? అది ఎలా వాళ్ళకి ఆ ఎడిక్ట్ని ఎలా ఎలా పోతుంది, ఎలా ఉండాలి అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, యూత్ చూస్తే డ్రగ్స్కి కానీ గంజాయికి కానీ కట్టు బానిసలాగా మారిపోతున్నారు. ఉద్యోగాలు వదిలేసి ఇంటిపైనే గంజాయి సాగు చేస్తున్నారు. ఏం సార్ అది? అంటే తమకి కావాల్సిన ఇప్పుడు వంట చేసుకుని తింటున్నారు కదా, మెస్సులకు వెళ్లకుండా ఇంటి నుంచి బియ్యం తెచ్చుకొని ఏదో వండుకు తినేస్తున్న వాడిని పద్ధతిగా ఉన్నాడని మాట్లాడుతున్నారు కదా. అలాగే తనకు కావాల్సింది బయట నుంచి కన్జ్యూమ్ చేసుకోవటం కన్నా కూడా తనే పండించుకుని తన అవసరాలు తీర్చుకోవటం కోసం పెరటి పంటగా గంజాయి సాగు చేస్తున్నాడు అన్న వార్త ఇప్పుడు బాగా వైరల్ అయింది. జనాలందరూ విపరీతంగా కన్జ్యూమ్ చేస్తున్నారు. కానీ నిజానికి మీరు అన్న దానిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఏదో గంజాయి సాగు చేసుకున్నాడు, ఆయన పర్సనల్ నీడ్స్ తీర్చుకోవటానికా లేకపోతే పక్క వాళ్ళకి అమ్ముకుని వ్యాపారం చేసుకోవటానికా? నిజానికి కన్జ్యూమర్స్ బాగానే ఉన్నారు, డ్రగ్ కన్జ్యూమర్స్ కూడా భారీగానే ఉన్నారు దేశంలో. వేరని మనం అనుకుంటున్నాం, కానీ అదంతా బూటకం. సినిమా వాళ్ళు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళకి మాత్రమే ఒత్తిడి ఉంటుంది అనే భ్రమల్లో చాలామంది బతుకుతున్నారు. కానీ అది తప్పు. చాలా క్లియర్గా సమాజంలో తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి వల్లనే డ్రగ్స్ విపరీతంగా కన్జ్యూమ్ అవుతున్నాయి. జీవితం విసిరే సవాళ్లు తట్టుకోలేక, సవాళ్ళని ఎదిరించలేక, జీవితానికి సరెండర్ అవ్వలేక, రెండు పద్ధతులు ఉంటాయి. సరెండర్ అయిపోయి లొంగిపోయి బతికేయటం, లేదు ఎదిరించి మార్చుకోవడానికి ఏం చేయాలని ఆలోచించటం. ఈ రెండు మార్గాలకి మధ్య మార్గం డ్రగ్స్. దానిలోకి వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు తాగి చచ్చిపోయేవాళ్ళు, తాగి ఏం చేయాలో అర్థం కాక అలా చచ్చిపోయేవాళ్ళు. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుని తమని తాము ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోయి బతికేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి. ఓకే. అంటే ఒక రకంగా ఎస్కేపిజంలో అదొక ధోరణి, అదొక ఎక్స్ట్రీమ్ ధోరణి. ఒకటి, సరెండర్ అయిపోయి ఈ సమాజపు ఒత్తిళ్లకి లొంగి బతకటమే. భ్రమలు ఉన్నాయి ఈ జనరేషన్లో, విపరీతమైన భ్రమలు ఉన్నాయి. పర్టికులర్గా 2000 తర్వాత వచ్చిన జనరేషన్లో విపరీతమైన భ్రమలు నింపారు. అంటే పాన్ ఇండియా పిచ్చిలో ఎలాగైతే హీరోలు ఉన్నారో, పాన్ ఇండియా గ్లోబల్ మార్కెట్ కథలు మాత్రమే వింటామని ఒక సినిమా హిట్ అవగానే లోకల్ మార్కెట్లో, ఆ తర్వాత వెళ్ళిన డైరెక్టర్కి ఒక పాన్ ఇండియా లెవెల్ సినిమా లేకపోతే గ్లోబల్ మార్కెట్ కథ ఏమైనా ఉందా మీ దగ్గర అని అడుగుతున్నారు హీరోలు. ఇలా ఎలాగైతే హీరోల పరిస్థితి ఉందో, అలాగే కాలేజీల నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఏమనుకుంటున్నాడంటే, న్యూజిలాండ్ ఓపెనింగ్ ఉందా, ఆస్ట్రేలియా ఓపెనింగ్ ఉందా, అమెరికా ఓపెనింగ్ ఉందా అనేది చూస్తున్నారు తప్ప దేశీయంగా మనం ఏం చేయగలం, ఎక్కడ మనం బతకటానికి, 10 మందిని బతికించడానికి మనం చేయవలసిన పనేమిటి అనే దిశగా ఆలోచించడం లేదు. ఈ సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవటం కూడా జరగటం లేదు. ఈ సమాజం గురించిన అవగాహన ఏమిటి మీకు అని అడిగితే విద్యార్థుల నుంచి ఏ రకమైన గందరగోళపు సమాధానాలు తప్ప ఒక క్లియర్ సమాధానం రావడం లేదు. కాన్వెంట్స్ అనేవి మన జీవితాలను చంపేసినాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు నడిచినప్పుడు సమాజం గురించినటువంటి కనీస అవగాహన నేల మీద ఉండేవాళ్ళు విద్యార్థులు. ఈ కాన్వెంట్, కార్పొరేట్ స్కూళ్ళ టీచింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ప్రతిదీ డిపెండెన్సీ పెంచేస్తారు. ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చే వాళ్ళలో చాలామంది బ్రెయిన్స్లో ఏముంటుందంటే, మనం నేర్చుకోవాలి అనే తపన కంటే కూడా మనకి నేర్పాలి అనే గొడవ ఉంటుంది. ప్రతిదీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళని ఎక్కడైనా పడేస్తే వాడు అక్కడున్న వాతావరణాన్ని ఆకలింపు చేసుకుని నేర్చుకుని దానిలో ఎమర్జ్ అవుతాడు. వీళ్ళు అలా ఎమర్జ్ అవ్వరు, వీళ్ళకి ప్రతిదీ ట్యూషన్ కావాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక చోట ఒక ఎంప్లాయ్మెంట్లో ఒక కుర్రాన్ని పెట్టారు ఒక పనికి, ఏది కాన్వెంట్ చదివినాడిని, వాడు అది మాత్రమే చేస్తాడు. ఆ ఆఫీస్ తాలూకా ఆత్మని పట్టుకోడు.
ఒక ఆఫీస్ బాయ్గా గవర్నమెంట్ స్కూల్లో చదివిన కుర్రోని పడేశారు అనుకోండి, వాడు ఆఫీస్ ఆత్మని పట్టుకుంటాడు. పట్టుకుని అక్కడ ఇంకేదో నేర్చుకుంటాడు వాడు. అలా నువ్వు కూడా నేర్చుకోవచ్చు కదా అని వీడినంటే, అది నేనెందుకు నేర్చుకుంటాను, దానికి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టి నేర్చుకుంటాను అవసరమైతే అంటాడు. ఓకే, ఇది పరిస్థితి. ఇలా కార్పొరేట్ విద్యా విధానమే సగం విద్యార్థుల్ని చెడగొట్టేసింది. వీళ్ళు బయటకు వచ్చి ప్రపంచం నుంచి నేర్చుకుని ప్రపంచంకి ఉపయోగపడే పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకోవడం అనే కార్యక్రమం లేదు వీళ్ళకి. వీళ్ళు ప్రతిదానికి బెదురుగొడ్డులే. వీళ్ళు గంభీరంగా కనిపిస్తారు కానీ వీళ్ళు బెదురుగొడ్డులే. వీళ్ళు ఒక ఇష్యూని పట్టుకొని దాన్ని సాల్వ్ చేయటం అనే ఒక ఫైటింగ్ నేచర్ ఉండదు. ఈ నేచర్ లేకపోయిన వాళ్ళు ఏంటంటే వచ్చిన సంక్షోభం, వాళ్ళకి ఏదో టెక్కీగా ఒక జాబ్ వస్తుంది, అక్కడ పోతుంది, అక్కడ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలని ఒక స్కీమ్ ఉంటుంది బ్రెయిన్లో, దాన్ని పేరెంట్స్ సపోర్ట్ చేయలేరు. ఇమీడియట్గా వీడు క్రైసిస్లోకి వెళ్ళిపోతాడు, వాళ్ళని కొడతాడు, తను గందరగోళ పడతాడు. అప్పటికే వివాహం అయి ఉంటే ఆ భార్యను కొడతాడు, గందరగోళంలోకి వెళ్తాడు, సామాజికంగా పరుగు పోతుందనే టెన్షన్. ఈ 100 టెన్షన్ల మధ్య నెమ్మదిగా ఈ ప్రపంచం నుంచి హైడ్ అవటం కోసం డ్రగ్స్ తీసుకుంటారు. ఇదో గొడవ. సినిమా ఇండస్ట్రీలో కెరియర్ అద్భుతంగా అనుకుని అటువైపు డ్రైవ్ అవ్వక డ్రగ్స్ తీసుకునే బ్యాచ్ ఉంటుంది న్యాచురల్గానే. ప్రతి చోట ఉంది అది. సెక్రటేరియట్లో ఉద్యోగం చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా టాస్కులు ఉంటాయి. ఆ టాస్కులు రీచ్ కాలేక అనుకోకుండా వేరే వేరే గొడవల్లో ఇరుక్కుని ఒత్తిడికి గురై కొంచెం రిలాక్సేషన్ అనే ప్రోగ్రాంతో మొదలై, అంటే రెగ్యులర్గా ఇదివరకు రోజుల్లో రెగ్యులర్ డ్రింకర్స్ ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు రెగ్యులర్ డ్రింకర్స్ ఆ డ్రింక్ డోస్ సరిపోక దీన్ని నెక్స్ట్ స్టేజ్కి డ్రగ్స్కి వెళ్తున్నారు. అవును, ఆ మత్తు ఇంకా కావాలనుకునే, ఇంకా కావాలి అంటే అసలు వీడు పూర్తిగా ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలి అనేటువంటి ఆలోచన. ఈ ప్రపంచం నుంచి టోటల్గా తను హైడ్ అయిపోవాలి కాసేపు అయినా సరే అనేటువంటి దీనిలో ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నామని కూడా అనుకోవడం లాగా. ఆ మత్తు కావాలి అంతే. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలి కాసేపు. ఈ పిచ్చిలోకి ఎడుతున్నారు. దీన్ని మార్చాలి అంటే సమాజం గతిని అర్థం చేసుకోవాలి ముందు. డ్రగ్స్ ఉండకూడదు, డ్రగ్స్ రహిత భారతదేశం చేసేస్తాను అని మాట్లాడుతూ ఉంటారు. డ్రగ్స్ రహిత తెలంగాణ చేసేస్తాను అని. అసలు ఈ డ్రగ్స్ కన్జ్యూమ్ అవుతున్న సందర్భం ఏమిటి, ఎవరు కన్జ్యూమ్ చేస్తున్నారు, ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నారు, కన్జ్యూమ్ చేసుకోవడానికి వాళ్ళ బుర్రల్లో మనం నింపుతున్న ఫాల్స్ వాల్యూస్ ఏమిటి, నిజంగా నేల మీద నడిచేవాడు ఎవడైనా డ్రగ్ తీసుకుంటున్నాడా, ఆకాశంలో తిరిగే వాళ్ళు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఈ ఆకాశంలో తిరగటము అనే జబ్బుని మనకు అంటగడుతోంది కార్పొరేట్ విద్యా విధానం. దాన్ని మాన్పిస్తే సగం బాగుపడుతుంది వ్యవస్థ. గతంలో ప్రభుత్వ పాఠశాలలు యాక్టివ్గా పనిచేసిన రోజుల్లో మందు కొట్టే వాళ్ళ సంఖ్య పరిమితంగానే ఉండేది. కార్పొరేట్ విద్యా విధానం వచ్చిన తర్వాతే మందు కొట్టే వాళ్ళ సంఖ్య పెరిగింది, సిగరెట్లు తాగే వాళ్ళ సంఖ్య పెరిగింది, వ్యసన పరుల సంఖ్య దారుణంగా పెరగటానికి కారణం ఒత్తిడి. అంటే ప్రపంచ ఎకానమీకి ఎప్పుడైతే మన దేశం ఓపెన్ అయిందో మార్కెట్ ఎకానమీకి, వాళ్ళ ప్రెజర్స్ అన్నీ మన మీద పడుతున్నాయి. మన బర్డెన్ అంటే మనం బతకటం కోసం ఎక్కడో చోట అవుట్ సోర్సింగ్ మరో చోట చేరుతాం. చేరిన తర్వాత గతంలో లాగా 10 to 5 జీవితాలు కాదు, ఇప్పుడు 10 to 10 జీవితాలు బతుకుతున్నాం మనం. ఇది బతికితే తప్ప డబ్బులు రావట్లా, డబ్బులు వస్తే తప్ప మనకు చాలా అనవసరమైన విషయాలు కూడా అవసరంగా మారినాయి. అంటే కార్ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. అవును, బైక్ అనేది, ఏసీ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. ఇదివరకు ఏసీల గురించి ఆలోచించేవాళ్ళు కాదు. గవర్నమెంట్ ఉద్యోగులు, అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయి ఇంట్లో కూడా టేబుల్ ఫ్యాన్ ఉండేది, సీలింగ్ ఫ్యాన్ ఉండేది కాదు. ఆ రోజుల నుంచి ఈ రోజున కనీసం సైకిల్ మీద వెళ్ళటం అనే ప్రోగ్రాం కూడా ఎవరికీ లేదు. బైక్ అయినా ఉండాలి, లేకపోతే కార్ అయినా ఉండాలి. ఇంట్లో దాదాపుగా కనీసం హాల్లోనూ బెడ్రూమ్లో అయినా మినిమం ఏసీ ఉండాలి, లేకపోతే బతకలేనటువంటి పరిస్థితి. అంటే అనవసరమైన విషయాలు మన మీద డంప్ అయిపోతుంది వస్తువులు. ఈ డంప్ అయిపోయిన వస్తువులు కొనుగోలు చేయాలనే ప్రెజర్ ఉంది మన మీద. ఇలా జీవితాలని విపరీతంగా కాస్ట్లీగా మార్చేసి ఆ కాస్ట్లీ లైఫ్కి వీళ్ళని అడ్మైర్ చేసి అటువైపుకు డ్రైవ్ చేసి ఈ రేంజ్ సంపాదన ఉంటే తప్ప బతకడం కుదరదు అనే వాతావరణాన్ని క్రియేట్ చేసి ఉన్న జీవితాన్ని ఎలా సంపాదన వైపు మళ్లించాలి అనేటువంటి ఒక ఆర్గానిక్ వేని వదిలిపారేసి
గందరగోళానికి గురై డబ్బుల వేటలో పరిగెడుతూ ఒత్తిడికి గురైపోయి వీళ్ళు ప్లాన్స్, వీళ్ళ మీద రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వచ్చేటువంటి ప్లాన్స్ ఉంటాయి. ఇక్కడ కాదు, నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతే చాలా ఈజీగా ఏడాదిలో 35 to 40 lakhs ఎక్వైర్ చేయొచ్చు. ఆ తర్వాత ఇండియా వచ్చేసి ఇలాంటి భ్రమలు కల్పించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ భ్రమలకి గురవుతారు వీళ్ళు. వెళ్ళిపోయి ఒక 50 కోట్లు సంపాదించుకుని వచ్చేసి ఇక్కడ ఏదో పెద్ద సామ్రాజ్యం స్థాపించేద్దాం, ఇలాంటి భ్రమల్లో వెళ్ళి అక్కడ జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళని చూసాం మనం. అవును. ఇలా రకరకాల భ్రమలు కల్పించే ప్రపంచం ఒకటి ఉంటుంది. ఇవన్నిటినీ స్టడీ చేసి ముందు స్ట్రెస్ ఫ్రీగా మనిషిని మార్చటం అనే దాని మీద దృష్టి పెట్టి సమాజంలో రావాల్సిన మార్పుల గురించి మాట్లాడకుండా ఇవన్నీ ఇలాగే ఉండి ఈ ఒత్తిడిలన్నీ ఇలాగే కొనసాగి నేను డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చేస్తాను, డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ చేస్తాను అని చెప్పడం బూటకం. రెండోది, ఈ డ్రగ్స్ సరఫరాలో నైజీరియన్స్ పాత్ర ఉంది అని మాట్లాడుతున్నారు, కానీ నైజీరియన్స్ జస్ట్ టాయ్స్ అంతే. అప్పుడప్పుడు కోర్టుల్లో కేసులు పెట్టినప్పుడు తీసుకెళ్ళటం కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు బతుకుతున్నారు ఇక్కడ. ఓకే. వీళ్ళకి బొమ్మలుగా ఉపయోగపడటం వలన వాళ్ళకి భుక్తి ఎడుతోంది. కానీ యాక్చువల్గా ఇప్పుడు గంగవరం పోర్ట్లో డ్రగ్స్ దొరికినాయని ఒక 7-8 సంవత్సరాల క్రితం ఒక వార్త చూసాం. పెద్ద పెద్ద కంటైనర్స్లో డ్రగ్స్ దొరికినాయని. రెండో రోజు నుంచి దాని మీద ఫాలోఅప్ స్టోరీ లేదు ఎక్కడ, ఏ మీడియాలోనూ. అవే కదా వచ్చింది మన దగ్గరికి. రాడిసన్ పబ్లో దొరికినవి అవే. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా వచ్చినాయి? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వితౌట్ ఎనీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు, రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి అనేది భ్రమ. వచ్చిన తర్వాత పెడలర్స్ కూడా దాదాపు వాళ్ళే ఉన్నారు. ఒక స్టేజ్లో నైజీరియన్స్ కూడా ఉండి ఉండవచ్చు. కానీ లోకల్గా చాలామంది డబ్బుల సంపాదన కోసం ఇది ఒక మార్గంగా ఎంపిక చేసుకుని వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ రెక్టిఫై చేసుకోకుండా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్, డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ భారత్ ఇవన్నీ అయ్యే పనులు కాదు. ముందు పిల్లలు, ఈ జనరేషన్ యూత్ మీద నడుస్తున్నటువంటి ప్రభావాలు ఏమిటి, వాళ్ళ బుర్రల్లో ఉన్నటువంటి ఫాల్స్ వాల్యూస్ ఏమిటి, ఫాల్స్ ఇల్యూజన్లో బతుకుతోంది యూత్. ఆ ఇల్యూజన్స్ నుంచి బయటకు లాక్కొచ్చి వాళ్ళని వాస్తవ ప్రపంచంలో నిలబెట్టడం కోసం ఏం చేయాలి అనే దాని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన కసరత్తు మొదలు పెట్టాలి. అది క్లాస్ రూమ్ నుంచి మొదలవ్వాలి. కార్పొరేట్ విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. వాళ్ళు టాయ్స్లా తయారవుతున్నారు. ప్రతిదీ స్పూన్ ఫీడింగే. వాడంతటా నేర్చుకోడు. ప్రతిదీ భోజనం చేయటం కూడా ఎవడైనా ట్రైన్ చేయాలి. ట్యూషన్ లేకుండా ఏ పని చేయలేని పరిస్థితికి పిల్లలు ఎందుకు వెళ్తున్నారని ఏ రోజైనా విద్యాశాఖ ఆలోచించిందా? ఇన్స్టిట్యూట్ లేకుండా సొంతగా వెళ్ళి ఎవరి దగ్గర పనిచేసి నేర్చుకునే వాళ్ళం కదా మనం. అవును. అది ఎందుకు నేర్చుకోలేకపోతున్నారు? ఇప్పుడు యూత్ ఎందుకు ఇన్స్టిట్యూట్లు కావాలి వీళ్ళకి? ఆ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అది పనిచేసేది ఏమి ఉండదు. ప్రాక్టికల్ జ్ఞానం ఉండదు వీళ్ళకి. ప్రాక్టికల్గా జ్ఞానం రావాలంటే మళ్ళీ ఎవరి దగ్గర పని చేయాలి. ఆడు 1వ తరగతి వాడి దగ్గర పని చేయాలి. ఇది ఒక క్రైసిస్. నేను ఎంఏ చదివాను, వీడి 1వ తరగతోడు అనే పద్ధతిలో వీళ్ళు మళ్ళీ అక్కడ ఒక అంతరం. ఇన్ని గందరగోళాల మధ్య యూత్ బతుకుతోంది. వీళ్ళ బుర్రల్ని బాగు చేయటానికి ఏదన్నా ఒక ప్రోగ్రామ్, ఒక స్కీమ్ అనుకుని ఇంప్లిమెంట్ చేయగలిగితే కొంతవరకు డ్రగ్స్ నుంచి బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంది. మీరు దేశీయంగా బతకండి, మీ బుర్రల్లో ఉన్న ఇల్యూజన్స్ని తీసేయండి అనే ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ కూడా ప్యారలల్గా నడవాల్సిన అవసరం ఉంది. గతంలో ఎయిడ్స్ విపరీతంగా నడుస్తున్న రోజుల్లో ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్పాడు. ఆశా అనే ప్రోగ్రాం ప్రారంభించేటప్పుడు, ఇది ఫిజికల్గా మనం చేసేటువంటి కార్యక్రమాల కంటే కూడా ఆధ్యాత్మికంగా ఏమైనా చేయగలమేమో ఆలోచించండి అన్నాడు. అంటే ఆయన యాంగిల్ ఏంటంటే, స్పిరిచువల్ భయాలు పెడితే, పాపం అనే భయం పెడితే ఇది ఏదైనా కంట్రోల్ అవుతుందేమో అని ఒక భ్రమలో మాట్లాడాడు ఆయన. అదేం కాదు. వాస్తవాల మీద ప్రపంచాన్ని నిలబెట్టగలిగితే ఇవన్నీ బద్దలైపోతాయి. అలా మోటివేట్ చేసేటువంటి, సైంటిఫిక్గా మోటివేట్ చేసేటువంటి పద్ధతి విద్యా విధానంలో ఉండాలి. అది ఎమర్జీ చేయనంతసేపు విద్యా వ్యవస్థ అనేది మనకు సంబంధం లేదు, అదేదో వాళ్ళు చూసుకునే వ్యవహారం, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటమే మనం చేయాల్సిన పని అని ప్రభుత్వం అనుకున్నంతకాలం విలువలుగానే ఉంటాయి. అంటే మేము ఇది చేయటం లేదు అని మొక్కుబడి కార్యక్రమంగా చేస్తున్నారు ఇవన్నీ.
మీరు సినిమా వాళ్ళు డ్రగ్ ఫ్రీ గురించి ఒక వీడియో చేసేవ్వండి, ఇవన్నీ కూడా ఏదో మొక్కుబడి కార్యక్రమాలే. ఇవన్నీ సిన్సియర్గా చేస్తున్నటువంటి ప్రయత్నాలని నేను అనుకోవడం లేదు. ఓకే, ఏదో చేయాలంటే చేయాలి అంతే, అంతకుమించి లేదు. అందుకని మీరు పెరట్లో పండించుకుంటారు, లేకపోతే ఇంట్లోనే పండించుకుంటారు. ఇంటిపైనే పండి ప్రతి ఇల్లు కూడా ఒక డ్రగ్, అంటే గతంలో ఎక్కడి నుంచో గొడ్డలు తీసుకొచ్చి ఇంట్లో అమ్మే వాళ్ళని చూసాం మనం. అవును, ఇప్పుడు అలాంటి సెంటర్లు ఇళ్లలో వెలుస్తున్నాయి. ప్రతిదీ ఇళ్లలోకి వచ్చేసింది, మన లైఫ్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు మార్కెట్ ఎకానమీ లేని రోజుల్లో, ఆర్థిక ఒత్తిడులు లేని రోజుల్లో వ్యభిచారము అనేది ఒక ప్రాంతానికి పరిమితమై ఉండేది. ఇప్పుడు మార్కెట్ ఎకానమీలో ఇంటింటి వ్యాపారం కింద మారింది. అది వీళ్ళకి అర్థం కావట్లా. మానవ సంబంధాలు నాశనం అయిపోయి వ్యభిచారం అనేది ఇంటింటి వ్యాపారంగా మారిపోయింది అనే జ్ఞానం రాజకీయ నాయకులకు లేదు. ఇంత రిస్క్లో మానవ సంబంధాలు, మానవ జీవితాలు ఉన్నాయి. దీన్ని పట్టించుకుని దీని నుంచి మనిషిని బయటకు తీసుకురావడానికి వీళ్ళ దగ్గర ప్రోగ్రాం లేదు. ఈ ప్రోగ్రాం లేకుండా ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.